ఆ వేణుస్వామి ఈ రాష్ట్రంలో ఏడలేని మొగోడోడైనా గొప్పోడోడ అంటే వేణుస్వామి. ఆ వేణుస్వామి చెప్పిండు. ఏం చెప్పిండు? రేవంత్ రెడ్డికి పదవి గండం ఉందట. ఆ పదవి గండం ఉందట. మరి వేణుస్వామి మాటలు జర పట్టించుకోరి. ఈ జాతకాలు చెప్పాలంటే ఆయన్నే. అది ఏమంటే బేసిక్ థింగ్ కదా. ఆయన చెప్పేది ఎట్లా ఉంటుందంటే ఉట్టిగానే గాలికి ఎవడైనా చెప్తాడు. అంటే వేణుస్వామి కంటే అద్భుతంగా ఇక పొలిటికల్ అనాలిసిస్లు చెప్తారు కదా జాతకాలు. వేణుస్వామి కంటే అక్యురేట్గా చెప్తారు. ఏముంటుంది వార్తలు చూస్తారు. ఏముంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండొద్దని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇట్లా ఒక పలువురు 10 మంది మంత్రులందరూ కూడా అపోజ్ చేస్తున్నారని ఒక వార్త వచ్చింది. ఏంబడే వేణుస్వామి ఏం చేస్తారు? ఇక సెల్ఫీ వీడియో పెట్టుకుంటాడు, మంచిగా రెడీ అవుతారు. పూల సొక్క అది మ్యాండేట్. మళ్ళీ పూలే ఉండాలి, చకచక మెరవాలి. ఎందుకంటే అటెన్షన్ గ్రాప్ చేయాలి కదా. అట్లాంటివి చేసుకొని శని అష్టమదశ యాగమదశ రావు కేతువు మీకు బుధుడు ఉన్నందుకు రేవంత్ రెడ్డి గారికి పదవి గండం ఉంది. కావున రేవంత్ రెడ్డి గారికి పదవి గండం ఉన్నందుకు కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే సొంత మంత్రులే, పార్టీ మంత్రులే రేవంత్ రెడ్డిని పదవి నుంచి వెళ్ళి తప్పించే పరిస్థితి ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి జాతకం కనుక చూసుకుంటే ఇక్కడ అష్టమదశ ఇట్లా అని చుట్టూరు తిరిగి ఇట్లా గిర్రన తిరిగి ఇగో ఆకుండా ఈడికొచ్చి ఆగింది. ఈడికొచ్చి ఆగినందుకు రేవంత్ రెడ్డికి పదవి గండం ఉంది. ఇంత అద్భుతంగా జాతకం ఎవరు ఇటు చెప్పగా ఏది ఈ వార్త చూడాలి. ఈ రేవంత్ రెడ్డి ఏది ఈయన వేణుస్వామి యొక్క ఆస్ట్రాలజీ అనేది రేవంత్ రెడ్డి దృష్టికి పోవాలి. పదవి గండం ఉందని ఎవరికైనా కూడా భయం, మనిషికి వీక్నెస్సే భయం. ఆ భయాన్ని సృష్టించినప్పుడు ఏం చేస్తారంటే ఎంపటి ఎవరితో ఫోన్ చేయించి వేణుస్వామి అదేందో అన్నావు ఎట్లా చేద్దాం నిజంగా ఉన్నదంటే ఉన్నది సార్ ఇక్కడి నుంచి రావు ఇట్లా తిరిగి ఇట్లా వచ్చి ఈడ ఆగింది. ఆ రావు ఎవరో కాదు వెంకటరెడ్డి అన్నాడు. అలాగే రేవంత్ రెడ్డికి డగ్గు అనగానే సరే ఏందో చేద్దాం, యజ్ఞం చేద్దాం, మరి యోగం చేద్దాం. ఏంటంటే ఈయన ఏందో చెప్తారు. పప్పు దినుసులు కావాలి, ఉప్పులు కావాలి, పప్పులు కావాలని చెప్తాడు. ఇక అవన్నీ దేవంగానే అంతా ఇవ్వగానే ఏం చెప్తారు? సార్ మొత్తం బిల్లు 1,70,00,000 అయింది అంటాడు. ఇదొక దందా, ఇదొక వేణుస్వామి దందా. దయచేసి గమనించాలి. ఎందుకు సామాన్యులకు ఎందుకు చెప్పండి జాతకం? అదే కార్పొరేట్ స్టైల్ దందా, అంత అఫీషియల్ దందా అది. దయచేసి గమనించాలి, పొలిటీషియన్స్ గమనించాలి. ఇక గోరుతోటి పోయేదాన్ని మీరు గొడ్డెల్లాగా తెచ్చుకోరు. మీ మనోధైర్యం మీకు కావాలి, మీ పాలన మీకు కావాలి. నిజంగా రేవంత్ రెడ్డి సరిగ్గా పాలన చేస్తే ఇట్లనే ఇంతకుముందుకు ఏది 10వ తరగతి విద్యార్థులను ఎట్లా కలిసిరో అట్లా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాలను, ప్రతి విద్యార్థులను, ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకొని మీరు మమేకమైతే వేణుస్వామి కాదు కదా ఇంక ఎవడు అవసరం కూడా ఉండదు. ఈవెన్ మీ హైకమాండ్ మిమ్మల్ని వద్దన్నా కూడా తెలంగాణ ప్రజలే కోరుకుంటారు మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని. వీళ్ళ మాటలు మాత్రం నమ్మకండి, ఆస్ట్రాలజీ మాటలు కొంతవరకు నిజం ఉండొచ్చు. సరే ఏదో చెప్పుకుంటారా ఒక 5ో 10ో అంతవరకే ఉండండి. కానీ యజ్ఞాలు, పూజలు, యాగాలు, ధర్నాలు అమ్మో అది